దారి తప్పిన పాలనను గాడిలో పెడతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, పన్నులు తగ్గిస్తాం, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటిస్తాం. ఈ మాటలు అంటున్నది నేను కాదండోయ్. నిన్న ఒక ఇంటర్వ్యూలో లోకేష్ బాబు గారు ఈ మాటలు అంటున్నారు. లోకేష్ బాబు గారిని ఒకే ఒక మాట అడుగుతున్నా, గత ప్రభుత్వంలో 600 హామీలు ఇచ్చిన మీరు ఎందుకు ఆ హామీలను నిలబెట్టుకోలేకపోయారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాము అని అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కనీసం ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా మీరు ఇవ్వగలిగారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. పన్నులు తగ్గిస్తాం అని అంటున్నారు, గత ప్రభుత్వంలో ఎంత శాతం మీరు పన్నులు తగ్గించారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటిస్తాం అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను అభివృద్ధి చేస్తాను అని అంటున్నారు. మరి ఆయనకు మీకు తేడా ఏముంది? అమరావతిని మీరు గాలి కుదిలేస్తారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 2.68 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు తెచ్చి ఎక్కడ మీరు అభివృద్ధి చేశారు, ఎక్కడ ఆ డబ్బును ఖర్చు పెట్టారో మీరు చెప్పగలరా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వంలో మీరు ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళీ హామీల వర్షం కురిపిస్తూ అధికారం కోసం గడ్డి తింటారా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా.